వెల్కమ్ టు అక్షయ్ ప్రాపర్టీస్. ఈరోజు G+2 పెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది 30 ఫీట్ రోడ్డు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ రెంట్ వచ్చి 13,000 వస్తుంది. మనకు కార్ పార్కింగ్ కూడా 2 పడేంత స్పేసెస్ ఉన్నది. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్. ఇది ఒక సింగిల్ బెడ్రూము, ఇండివిజువల్ బోర్ ఉన్నది. ఇది ఒక సింగిల్ బెడ్రూము. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక ఇండివిజువల్ బోరు విత్ సంపు. మనకు మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోరు ఓనర్స్ ఉంటున్నారండి. అది మనం రెంట్కి ఇస్తే ఒక 12,000 వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోరు, చాలా నీట్గా ఉంటుందండి. ఇది సెట్ బ్యాక్. ఇది 3 years ఓల్డ్ అండి. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్, కానీ బిల్డింగ్ చాలా నీట్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓనర్స్ ఇది ఆఫీస్ టైప్లో వాడుతున్నారండి. ఇది హాలు. మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ కిచెన్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చాలా నీట్గా ఉన్నది. మనకు అమీన్పూర్ వచ్చి ఒక అశోక్ నగర్ వచ్చి ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా స్పేస్ పెద్ద ఉన్నది. ఇది పూజా రూము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ కూడా 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే రెంట్ ఉన్నారు. మనకు అరౌండ్ వచ్చి ఒక 15,000 వస్తుందండి సెకండ్ ఫ్లోరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన నెంబర్కి కాల్ చేయండి. ఇది సెట్ బ్యాక్. అశోక్ నగర్కి ఒక జస్ట్ 3 కిలోమీటర్ వస్తుంది. మన బీరంగూడ కమాన్కి 2.5 కిలోమీటరు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది వాష్ ఏరియా. ఈ ప్రైస్ కూడా 2,10,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. మనం పెంట్ హౌస్ వెళ్దాం. పెంట్ హౌస్ కూడా మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ సపరేట్ వాష్రూము. ఒక 5,000 వస్తుంది రెంటు ప్రజెంటు. మనకు పైన కూడా వాటర్కి 2 ట్యాంకర్ కూడా ఇచ్చారండి సేఫ్టీగా. ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. పక్కన ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ప్రైమ్ లొకేషను. పిల్లలు కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాయండి. ఎవరికైనా నచ్చినట్లయితే పైన నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. పెంట్ హౌస్ అండి. ఇది ముందల అపార్ట్మెంట్ చాలా నీట్గా ఉంటుందండి మొత్తం కాలనీ. థ్యాంక్ యూ.